మావోయిస్టులు ఏదైతే డిమాండ్‌లు పెట్టే అవకాశం ఉందో, న్యాయమైనవే కానీ అమలు చేయడానికి సాధ్యం కానివంటారు. ఆర్థికపరమైన డిమాండ్లకు ఆర్థికంగా అధికారంలో ఉండి లాభాలు సంపాదించుకోవాలనేటువంటి ఒక దానికి వాళ్ళ లక్ష్యమే లాభాలు సంపాదించుకోవడమే వాళ్ళ లక్ష్యమైనప్పుడు మనం ఆ డిమాండ్ పెడితే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఒక పెద్ద మైనింగ్ ఆపరేషన్ చేసి నాకు 20,000 కోట్లు వస్తాయి సంవత్సరంలో అని ఒక అంచనా అనుకోండి. అందులో అది నా లెక్క. నాకు 2-3 సంవత్సరాలు అయితే 1,00,000 కోట్లు నాకు ఆదాయం వస్తుంది లెక్క. అందులో అందరికీ షేర్స్ ఉంటాయి. అది నువ్వు చెయ్యొద్దు అని చెప్తే అందులో ఆయన ఎలా ఒప్పుకుంటాడు? ఇప్పుడు అధికారంలో నువ్వు ఉంటే, అంటే అధికారంలో నీ మనుషులు ఉంటే, అధికారంలో ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ అది వేరే. ఇక్కడ టోటల్ హోల్ కాన్సెప్ట్ తప్పు. అంటే ఇప్పుడు మీరు ఒక శాంతి చర్చల కమిటీ అని చెప్పేసి ఒక కమిటీని వేసినారు కదా సార్. అంటే ఇరువైపులా శాంతి చర్చలు ఇరువైపులకు దాన్ని ఏమంటారు మధ్యవర్తిత్వం నడిపించడానికి, లేకపోతే ఇరువైపులను ఒప్పించడానికి కొన్ని సూచనలు సలహాలు చేయడానికి ఆ వైపుగా మీరు ఏమైనా ప్రయత్నాలు చేసినట్టు మా వాళ్ళతో కానీ ఇటు ప్రభుత్వాలతో ఏమైనా మాట్లాడారా? ఒకటండి, మేము శాంతి చర్చల కమిటీకి మాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు. మేము ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. మాకు అన్ని పార్టీలు ఒకటే. దానిలో ఇబ్బంది ఏం లేదు. మేము కేవలం ఒక మానవతా దృక్పథం చేత మనుషుల ప్రాణాలు కాపాడాలనేటువంటి ఉద్దేశం చేత ఈ కమిటీని మేము ఏర్పాటు చేసినాం. దీనిలో మా యొక్క ఫైనల్ లక్ష్యం ఏంటంటే, మేము కోరుకునేది ఏంటంటే, ఇరుపక్షాలకు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరిద్దరు అనుసరిస్తున్న పద్ధతులు కరెక్ట్ కాదు. మీరిద్దరూ అనుసరిస్తున్న పద్ధతులు తప్పు కాదు. మేము మావోయిస్టులతో కూడా మేము ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏదైతే ఉందో ఏదో ఒక 10 మందో 20 మందో చేతుల్లో గన్లు పట్టుకొని అడవి లోపల ఉండి 100 మంది 200 మంది అయినా కూడా దానిలో వాటితోటి వాళ్ళ యొక్క ఆర్థికపరమైన డిమాండ్లను సాధించుకోవాలని చేసేటువంటి ప్రయత్నం సఫలం కాకపోవచ్చు అందులోపల. కాబట్టి దాని ద్వారా భారతదేశంలో విప్లవం వస్తుందా అంటే, మరి నా అనుభవంలో నాకున్నటువంటి తెలిసిన మేరకు నా పరిజ్ఞానంలో అలాంటి పద్ధతుల వల్ల భారతదేశం లోపల విప్లవం రాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీ ఆధీనంలోకి రాదు. కాబట్టి ఆ విధానమే సరైనటువంటి పద్ధతి కాదు. దాని నుంచి మీరు ఒక డెమోక్రటిక్ వేలో రావాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య పద్ధతుల లోపల మీరు రావాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రజాతంత్ర మూమెంట్ను, అంటే మాస్ మూమెంట్ను, పబ్లిక్ మూమెంట్ను, పబ్లిక్ని ఎన్లైట్మెంట్ చేయడం, ప్రజలకు వాళ్ళ హక్కుల గురించి మనం తెలియజేయడం, ప్రజలందరినీ సమీకరించడం, అలా ప్రజలకు రాజకీయ చైతన్యం అనేది కలిగినప్పుడు, పరిపాలన చేస్తున్న వాళ్ళు ఎవరు అనేటువంటి విషయం ప్రజలకు అర్థమైనప్పుడు, పరిపాలన చేస్తున్న వాళ్ళు ఏ వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనేటువంటి విషయం ప్రజలకు పూర్తిగా సంపూర్ణంగా అర్థమైనప్పుడు, మరి కార్మికుల యొక్క రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడే వాళ్ళు ఎవరు అనేటటువంటిది ప్రజలకు తెలిసినప్పుడు ఒక మార్పు అనేది సాధ్యమవుతుంది. అందులో మార్పు రావాలంటే మరి అలాంటప్పుడు మేము మా యొక్క పరిమితమైనటువంటి మా లక్ష్యం ఏంటంటే, ప్రస్తుతానికి ఇరువురు కూడా అంటే ఆయుధాలు వాడద్దు, చర్చించుకోండి. మేము చర్చల్లో మీకు ఇద్దరికి సహకారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందులో అలా చర్చలు న్యాయబద్ధంగా చెయ్యండి. అందులో ఒక మంచి అంగీకారాన్ని కనుక వారి ఇరువులు రాగలిగితే అందులో అది ప్రజాస్వామ్యానికి ఎంతో మంచిది, దేశానికి ఎంతో మంచిది. దానివల్ల ఎవరైనా భారత పౌరులే కదా, ఎవరైనా నా సోదరులే, ఎవరైనా మన 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 ఇంటి వాళ్ళే. వాళ్ళు కానీ వీళ్ళు కానీ, ఇటు పోలీస్ అయినా అటు వాళ్ళైనా, ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళైనా, నక్సలైట్స్ అయినా, ఆదివాసీలైనా అందరూ మన బిడ్డలే కదా. అందరూ మన బిడ్డలు కదా. భారతదేశం అంతా ఒకటే అని అనుకున్నప్పుడు, భారతీయులందరూ ఒకటే అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కాలుకు ముళ్ళు గుచ్చినా కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకు మరి కాలుకు ముళ్ళు గుచ్చితే కళ్ళకి నీళ్ళు వస్తాయి? అంతా ఒకటే, శరీరం అంతా ఒకటే, ప్రాణం అంతా ఒకటే. అట్లా చూడండి అని మేము కోరుతున్నాం ఏంటంటే, భారతదేశం అంతా ఒకటే. ఆదివాసీలైనా, ఎవరైనా, హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, ఎవరైనా అందరం భారతీయులమే. ఇవాళ పుల్గాం కాశ్మీర్ ఒక ఘోరమైనటువంటి ఒక మానవ హరణం అది. అందులో అమాయకులు, దానిలో కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా అక్కడికి ఏది ప్రకృతి అందాలను చూడడానికి పోయినారు. అక్కడ వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు వచ్చేసి టప కాల్చేసి, వాళ్ళకి ఏమొచ్చింది? కాల్చిన వాళ్ళకు ఏం సాధించమని కాల్చినారు? అది మానవత్వానికి మచ్చ కదా. అలాంటిది రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలో అలాంటి ఒక చర్యలు చేయాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు. ఇక్కడ కూడా ఎవరు చనిపోవద్దని మేము కోరుతున్నాం.
మాకు ఏంటంటే ప్రాణాలు ముఖ్యము, ప్రాణాలు దానికోసం మీరిద్దరు కూడా ఆలోచించి మీ విధానాలను మార్చుకొని మానవతా దృష్టితో రావాలి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనమందరం కూడా అశోకుని యొక్క ధర్మచక్రం పెట్టుకుంటాం మన జాతీయ జెండా లోపల. అశోక చక్రవర్తిని అభిమానించిన వాళ్ళు లేరు అందులో. మరి ఎందుకు అశోకుని మనం అభిమానిస్తున్నాం? అశోకుడు కళింగ మీద తన సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం కళింగ మీద దండెత్తిపోతాడు. అందులో వాళ్ళు స్వతంత్ర ప్రియులు, వాళ్ళు పోరాడతారు. పోరాడిన తర్వాత యుద్ధంలో సాయంత్రం పూట అశోకుడు వెళ్ళి యుద్ధంలో సీన్ చూస్తే దానిలో ఎన్నో శవాలు అక్కడ. ఆ శవాల మీద ఏడుస్తున్నటువంటి తల్లులు, భార్యలు, పిల్లలు, కొందరు చేయి దిగిపోయిన వాళ్ళు, ఒకళ్ళు కాలు దిగిపోయిన వాళ్ళు, ఒక రక్తమైన కాలువలే ప్రవహిస్తున్నది. అవన్నీ సీన్స్ చూసిన తర్వాత ఆయన బాగా ఆలోచిస్తాడు. దానిలో నేను చేసేది ఎంతవరకు కరెక్టు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని ఆలోచించి ఆయన తన విధానాన్ని మార్చుకొని యుద్ధాలు చేయకూడదని నిర్ణయానికి వచ్చి ఒక శాంతి ఉండాలని కోరుకొని ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. సమాజానికి ఎంత లాభం జరిగింది. పశువులు పోవడానికి నీళ్ళ తొట్టెలు ఏర్పాటు చేసిన రాజు ఆయన. పశువులకు ఆసుపత్రులు కట్టించాడు, విద్యాలయాలు కట్టించాడు, అందులో రోడ్లకు ఇరువైపుల చెట్లు నాటిచ్చాడు. ఇవాళ అశోకుని పేరు మనం తీస్తున్నాం. మొత్తం బౌద్ధ మత ప్రచారం కోసం ఎన్నో దేశాలకు తన వాళ్ళని పంపించాడు. అయ్యా మీరు అశోకుని ఆదర్శంగా తీసుకోండి. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వాళ్ళైనా ఎవరైనా కానీ అశోకుని మీరు ఆదర్శంగా తీసుకొని భారత ప్రజలకు మీరు ఏమి చెయ్యగలరు, ఫస్ట్ శాంతిని ఇవ్వండి. అన్నం తర్వాత పెట్టరా తర్వాత విషయం, దానిపై ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా తర్వాత విషయం. ఎక్కడ ఇటు ఉగ్రవాదుల దాడులు జరగకుండా, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మావోయిస్టులు లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో చర్చలు చేసి ఒక శాంతియుత వాతావరణం మీరు కల్పించండి. శాంతి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది, శాంతి ఉంటేనే మనిషి సరిగ్గా ఆలోచించగలుగుతాడు, శాంతి ఉంటేనే సైన్స్ కానీ, కళలు కానీ, ఆర్ట్ కానీ, సైన్స్ కానీ, డెవలప్మెంట్ కానీ సైన్స్ వల్లనే సాధ్యమవుతుంది, శాంతి వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి శాంతి కోసం అటు అమిత్ షా గారు, మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ఆలోచించాలని, మానవత్వం ఉన్నటువంటి మనుషులుగా వీళ్ళు ఆలోచించాలని, వాళ్ళ కన్నబిడ్డలుని దృష్టిలో పెట్టుకొని అందరూ తమ బిడ్డలుగా భావించి ఆలోచించాలని కోరుతున్నాం. సమస్యలు పరిష్కరించాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా ముందు శాంతి కావాలి. శాంతి కావాలంటే ఇరువైపుల నుంచి ఆ సీజ్ ఫైర్ ఏదైతే కాల్పుల ఉందో కాల్పుల విరమణ జరగాలి. ఇరువైపుల నుంచి కాల్పుల విరమణ జరిగి అటు ప్రభుత్వం శాంతి చర్చలకు ముందుకు వచ్చి ఎవరైతే మావోయిస్టులు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో ముందుగా విని సాధ్యమయ్యే డిమాండ్లా, సాధ్యం కాని డిమాండ్లా వాటిని చర్చించి ఆ వైపుగా ముందుకెళ్తే బాగుంటుంది. ఎవరి ప్రాణాలు కూడా పోవద్దు, ఇటు పోలీసులు బలగాల ప్రాణాలు పోవద్దు, ఆదివాసీల ప్రాణాలు పోవద్దు, మావోయిస్టుల ప్రాణాలు పోవద్దు. అందరూ ఈ దేశం బిడ్డలే, అందరి ప్రాణాలు కాపాడుకుందాం. శాంతిగా బతకడం అనేది ప్రజలకు శాంతిని అలవాటు చేయాలి, శాంతిని చూపించాలని చెప్పేసి జస్టిస్ చంద్రకుమార్ అయితే చెప్పారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.